ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేను మీ వాడ్రే నారాయణరావు. ఇప్పుడు మనం శుక్రగ్రహం గురించి తెలుసుకుందామండి. శుక్రుడు మేషరాశి నుండి వృషభ రాశి వారిలోకి మారుతున్నాడు. అది కూడా 19th ఏప్రిల్ 2026, 19 ఏప్రిల్ 2026 నుండి ఆల్మోస్ట్ 14th or 15th of మే వరకు కూడా ఆయన వృషభ రాశిలో ఉంటాడు. తన ఓన్ హౌస్లోకి రావడం వలన ఆయన ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి? అద్భుతంగా ఉంటాయండి. పైగా చంద్రుడు కూడా కలిసి ఉంటాడు. సరే, మనం శుక్రుడు గురించి చెప్పుకున్నాం కాబట్టి ఈ రాశి అంటే ఎలా ఉంటాయి? 12 రాశుల వారికి, మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా శుక్రుడు ఇచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ధనుర్రాశి వారికి 6వ భావాధిపతిగా 6వ భావంలో ఉన్నాడండి. కానీ శుక్రుడు 6వ భావంలో మంచివాడు కానే కాదు. దాన్ని హర్షయోగము అంటాం. హర్షయోగం అంటే ఎక్కువగా దానగుణం ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు అంతా కూడా దానగుణము, జాలి, దయ, కరుణ, అలాగే ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడము, శత్రువుల వలన భయం లేకుండా ఉండడము. శత్రువులు ఉన్నారంటే శత్రువులు మీకు మిత్రులు అవ్వడము. అంతేకాకుండా రోగాల వలన, రుణాల వలన మీకు అంటే ఇబ్బంది కలగకుండా ఉండడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. అంతేకాకుండా విదేశాలు వెళ్ళడానికి కూడా స్టాంపింగ్ అవుతుందండి. శుక్రుడు 6వ భావం ఉండడం వల్ల కొన్ని మంచి చేస్తుంటాడు. కానీ 6వ భావం ఉన్న శుక్రుడు పాపత్వంలో ఉంటాడండి. అంటే ఏంటంటే చెడు ప్రభావం, చెడు ఆలోచనలు, చెడు ప్రవృత్తి, చెడు సంబంధించిన స్నేహితులు, ఇలాగనే ఎవరిని ఉద్దేశం చెప్తున్నది కాదండి. ఆయన ఇచ్చే ప్రభావం గురించి చెప్తున్నాను నేను. శుక్రుడు ఆ భావంలో ఉంటే ఆ ప్రభావం వాటి మీద ఉండడానికి అవకాశం ఉంది. కానీ మనం పూజలు చేసుకోవడం వల్ల తగ్గుతుంది అనుకోండి, అది వేరే విషయం. సో 6వ భావాధిపతి కూడా అయ్యాడు, 12వ భావాధిపతి కూడా అయ్యాడు మీకు. అంటే 11వ ఇంటి వాడు కూడా అయ్యాడు. 11వ ఇంటి వాడు కూడా 6వ భావంలో అంత మంచిదే కాదండి. వ్యాపార రంగాల్లో కూడా మీకు అంత కలిసే రాదు. స్టాక్ మార్కెట్లో కూడా మీకు ఏమి అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవు. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. సినిమా రంగంలో, టెలివిజన్ రంగంలో ఉన్న వారికి కూడా శుక్రుడు వలన కొద్దిగా ఇబ్బంది పడడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. మీరు అనుకున్నంత ప్రాఫిట్స్ అయితే ఏమి రావు. కానీ అమ్మవారి దశ మాత్రం బ్రహ్మాండంగా చేసుకుంటూ ఉంటారు, అందులో డౌటే లేదు. శుక్రుడు ప్రభావం అనేది మీకు 6వ భావాలను మెయిన్ కాన్సన్ట్రేషన్ చేశాడు కాబట్టి ఆయన మీ మేనమామలకి వృద్ధి కలిగిస్తూ ఉంటాడు. మేనమామను వృద్ధి కలిగిస్తూ ఉండడము, సేవకాజనాలు ఇస్తూ ఉంటాడు ఆయన. పైగా ఫ్రెండ్స్ కూడా సేవకాజనమే కదండి. మనకి వేళపడ్డ సమయానికి మనం ఆదుకునే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మనకి సేవకులు అనుకోవడం, వాళ్ళని ఫ్రెండ్సే అనాలి. సో సేవకాజనం మామూలుగా అంటాం. సో ఈ విధంగా బాగుందండి. ఈ శుక్రుడు మీకు మంచి యోగాన్ని ఇవ్వకపోయినా కొద్దిగా మంచి ఫలితాలే ఇవ్వడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఇందాక చెప్పినట్టుగా నా పేరు వాడ్రే నారాయణరావు శర్మ. మీ వాడ్రే నారాయణరావు. సరేనండి. నేను మీరందరూ కూడా అంటే నా వీడియోస్ని చూస్తూ, విదేశాల్లో కూడా నివసిస్తూ నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతే కదండి. మీరు జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు, మీ స్నేహితులు, మీ తెలిసిన వారు ఎవరైనా చెప్పండి. వాళ్ళకి మీరు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉంటే చాలండి. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అంటే పెళ్ళిళ్ళు కావట్లేదనో, జాబ్స్ రావట్లేదనో, చిల్డ్రన్ కోసమనో, ఇవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ చాలా జాతకాల్లో కనిపిస్తూ ఉంటాయి. నాకు 36 ఏళ్ళ అనుభవం ఇందులో కూడా ఉంది. 34 సంవత్సరాలు ఫైనాన్స్లో కూడా చేశాను. సరే, అది పక్క పెడదాం కండి. అకౌంట్స్ ఆఫీసర్గా, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సింగరేణి కాలేజీలో చేశారు. అది పక్క పెడదామండి. సో ఈ విధంగా మనం ఉంది. మీకు ఏమాత్రం అంతేకాకుండా మీరు ఇవన్నీ ఉంటే, ఈ డీటెయిల్స్ ఉంటే తప్పకుండా మనం పరిష్కార మార్గాలు తప్పకుండా చేద్దామండి. అంతేకాకుండా నేను ఫోన్ చేసినప్పుడు కింద స్క్రోల్ అవుతున్న ఫోన్కి మీరు ఫోన్ చేయండి. మీరు ఫోన్ చేస్తున్నప్పుడు నేను గబుక్కుని లిఫ్ట్ చేయలేకపోవచ్చు. షూటింగ్లో ఉండడం వలన, వేరే వాళ్ళకి జాతకాలు చెప్తూ ఉండడం వలన కొద్దిగా నేను లిఫ్ట్ చేయలేను. మా మా మిస్సెస్ చేస్తుంటుంది, లేదా మీతో మాట్లాడుతూ ఉంటాను. మీరు అదే వాట్సాప్లోనే మెసేజ్ పెట్టచ్చండి. మెసేజ్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే నేను తిరిగి మీతో కాంటాక్ట్ అయ్యి మీకు ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా నేను అడుగుతాను. తప్పకుండా చెప్పుకుందాం. చాలామంది ఈ విధంగా జరిగాయండి. చాలామందికి మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ అవ్వడము, ఉద్యోగాలు చాలామంది చెప్పాను. వాడికి ఉద్యోగాలు రావడానికి నేను గ్రేట్ పర్సనాలిటీ కాదండి, మీ జాతకాల్లో ఉన్నదే చెప్తున్నా. ఉద్యోగాలు రావడము అట్లాగా చేస్తూ ఉంటాం. అంతేకాకుండా మ్యాచ్ మేకింగ్ అంటాం కదండి. అంటే వధూవరుల జాతక పరిశీలన, అది చాలా అంశాలు పరిశీలించాలండి.
అది ఊరికే చూసేసి ఏదో కుదిరిందని లేకపోతే పాయింట్లను చూసేసి చేసేయచ్చని అలా చెప్పకూడదు ఎప్పుడు కూడా. దానికి చాలా సిస్టమ్స్ ఉన్నాయి. అన్ని జాతకం చూసి అంటే వరుడు జాతకము వధువు జాతకంలోనూ దోషాలు లేకుండా వాళ్ళకి దీర్ఘకాలంగా ఉండేట్టుగా, అంటే ఎక్కువ కాలం ఆయుర్దాయము అన్ని చాలా పరిశీలిస్తామండి. సప్తమ స్థానం అని అన్ని పరిశీలించి జాగ్రత్తగా చెప్పాలి. అని చూడండి, ఒక పట్టాన ముహూర్త అంటే వివాహాలు కుదరకపోతూ ఉండడానికి కారణం మ్యాచ్ మేచింగ్లో ప్రాబ్లమ్స్ రావడమే. భయపడతాం అవసరం లేదు, రాసిపెట్టి ఉంటాడు అక్కడ భగవంతుడు మనకి. యాక్చువల్గా అవి కూడా చూస్తామండి మనం. తర్వాత ముహూర్తాలు కూడా పెడుతుంటాను. పెళ్లి ముహూర్తాలు, గొడుగు ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, ఇవన్నీ కూడా మన ఆది ఆస్తాల నుంచి చేస్తూ ఉంటాను నేను. ఇది సామాన్యం. ఇప్పుడు నిన్న మొన్న ఉన్నవాడిని కాదు కదండి. ఆల్మోస్ట్ 36 ఏళ్ళ నుంచి, అంటే అఫ్కోర్స్ నేను ఫైనాన్స్లో ఉన్నాను, అకౌంట్స్లో. ఈ 36 ఏళ్ళ నుంచి అనుభవం ఉంది కాబట్టి పర్వాలా, కొద్దిగా నాలెడ్జ్ ఉందని అనుకుంటాను నేను. సరే, మీకు ఏమైనా వాస్తు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు అడగచ్చండి. సపోజ్ ఉదాహరణ ఏంటంటే, మీరు మీ పేరు మీద ఏ ఫేసింగ్ కలిసి వస్తుంది? చాలామంది అంటాం కదా, నాకు తూర్పు ఫేసింగా, పడమర, ఉత్తరమా, దక్షిణమా ఫేసింగ్లు ఎలా కలిసి వస్తాయండి అని చాలామంది తెలుసు. బట్ కొంతమందికి అనుమానాలు వస్తూ ఉంటాయి. మీరు ఫోన్ చేయండి, తప్పకుండా నేను చెప్తాను. దీని గురించి ఇలా చెప్పడం వల్ల ఫీజు అవి తీసుకోను. ఏ ఫేసింగ్ ఏంటి చెప్పడం కోసం కూడా ఫీజు అనేది ఏమీ ఉండదు. సరే, అది పక్కా పెడదాం. మీకు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే తప్పకుండా నాకు ఫోన్ చేయండి. ఇప్పుడు మనం పరిష్కార మార్గాల గురించి చెప్పుకుందామండి. శుక్రుడు ఆల్మోస్ట్ అందరికీ కూడా మంచివాడే, శుభుడు. కానీ కొన్ని లగ్నానికి మాత్రం పాపి కదండి, అవునా? ఉదాహరణకి మేష లగ్నానికి, వృశ్చిక లగ్నానికి ప్రబల పాపి అవుతాడు కదా, అవునా? అలాగే మీన లగ్నానికి కూడా పాపి అవుతాడు. కొన్ని లగ్నాలకి పాపత్వం ఉందండి. శుక్రుడు వలన పాపత్వం తగ్గాలి అంటే ఖచ్చితంగా అమ్మవారికి, కనకదుర్గ అమ్మవారికి, ఆవిడికి మనం హోమం అంటారు, చండీ హోమాలు అంటారు సరే, చండీ హోమాలు చేయించుకోవడం అమావాస్య పౌర్ణమికి. విడివిడిగా చేయించుకోవడానికి కష్టం అండి. మీ పేర్లు చేసి మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు. ఆ హోమాలు చేయించుకోవడం వలన యోగం కలుగుతుందండి. అవి చండీ హోమాలు అవన్నీ చేయించుకోవడం వల్ల మంచి మంచి యోగాలు కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా అమ్మవారిని కుంకుమ పూజతోను, అభిషేకాలతోను, దుర్గా సప్తసతి అని మనకి కనకదుర్గలో చేస్తుంటారు 4 o'clockకి, అది కూడా చేయించుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఇంకో అద్భుతమైన పాయింట్ చదివానండి మధ్య నేను, అంటే మన గురువుగారులు చెప్పారు, తర్వాత ఇంకో చోట కూడా నేను చదివాను. ఏం పాయింట్ అంటే, మనం మళ్ళీ పుట్టాలని ఉందా? లేదు కదా, మనం మళ్ళీ జన్మ వద్దు అండి, మనం ఏం వద్దు చాలు అని అనుకుంటాం కదా. అటువంటి వాళ్ళకి ఏంటి తెలుసా అండి, ఈ ఏప్రిల్ నెలలో వస్తుంది, అది కూడా 24th వస్తుంది. ఏంటంటే అష్టమి శుక్రవారం నాడు పుష్యమి నక్షత్రంలో అష్టమి పూట 24వ తారీఖున అష్టమి పూట ఎవరైతే శివపార్వతుల కళ్యాణం చేయించుకుంటారో, అంటే 24 శుక్రవారము అష్టమి పుష్యమి నక్షత్రం అష్టమి పూట, అంటే అష్టమి అనేది శివపార్వతులకు ఇష్టం అండి. ఆ రోజు కనుక శివపార్వతుల కళ్యాణం చేస్తారు, చాలా గుళ్ళలో చేస్తారు. చేయించుకుంటే వాళ్ళకి పునర్జన్మ ఉండదు అని నేను మా గురువుగారు చెప్పారు. నేను చాలా చోట్ల చదివాను, కావాలంటే చూపిస్తా అక్కడ పాయింట్. నేను ఎప్పుడూ నా సొంత గైతం నా పై ఏమో ఉండవండి, ఎక్కడ ఏది ఉందో అదే మంచి జరగాలని కోరుకుంటూ ఉంటా. మీకు మీ శ్రేయస్సే మాకు కావాలి కదండి. మిమ్మల్ని ఏదో తిడుతూ ఉంటే మాకేమొస్తుంది, నాకేమొస్తుంది? కాబట్టి మీ శ్రేయస్సు మీ కోరుకున్నాం కాబట్టి 24వ తారీఖుని ఏమాత్రం మర్చిపోకండి. చేసుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా ఇది వైశాఖ మాసం వస్తుందండి. వైశాఖ మాసము 18వ తారీఖు వస్తుంది. ఇదంతా కూడా దానాలు చేయవలసినటువంటి మాసం ఉండవు. ఎన్ని దానాలు చేసినా మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి 4 చెంబులు. ఏంటంటే జలదానం, అంటే మనం నీరు, చల్లని నీరు, అవి మనం జనాలకి అందరికీ ఎక్కడ వీలుంటే అక్కడ మనం కుండల్లో పెట్టడము, నీరు ఇవ్వడము. నేనైతే బాటిల్స్ కొనేసి అందరికి కూల్ బాటిల్స్ పెట్టి అందరికి వెళ్ళి అందరికి ఇచ్చేసి వస్తూ ఉంటా. నేనైతే జలదానం మోస్ట్ ఇంపార్టెంట్. అది చేసుకున్న వాళ్ళు పుణ్యలోకాలకి వెళ్తారు అని ఉంది. మనము కాదు, మనము మన పెద్దలు తర్వాత వాళ్ళు పుణ్యలోకాలకు వెళ్తారు. 2వ పాయింట్, జలదానం తర్వాత గొడుగు. గొడుగు అంటే మనకు తెలుసు కదా, చామ్రదానం అంటే గొడుగు, చామరం కాదండి, గొడుగుదానం అంటే నీడనిచ్చేది గొడుగు, అదొకటి. చెప్పులు, పాదరక్షలు, అదొకటి. విసినికర్ర,
ఇవన్నీ ఖర్చులో ఉంటాయంటారా? ఏమీ మాత్రం ఉండదు. సామాన్యుడికి కూడా అందుబాటులో ఉంటాయి. జలదానము, అలాగే ఇందాక చెప్పిన గొడుగు, పాదరక్షలు అండ్ విసనకర్ర. ఈ 4 ఇవ్వండి. ఈ వైశాఖ మాసంలో ఎప్పుడు వీలుంటే అప్పుడు ఇచ్చేస్తూ ఉండండి. ఇంకా చెప్పాలంటే అక్షయ తృతీయ ఉంది చూసారా? అక్షయ తృతీయ 20 తారీఖు వస్తుంది అనుకుంటా. అక్షయ తృతీయ రోజుని 24వ తారీఖుని అంటే అష్టమి పూట ఇలా గనక ఎవరైతే దానాలు చేశారో వాళ్ళకి పునర్జన్మ లేకుండా వాళ్ళ పితృదేవతలు, వాళ్ళ తర్వాత తరాల వాళ్ళు అందరూ కూడా మోక్ష ప్రాప్తిని కలుగుతాయి, మోక్షాన్ని కలుగుతుంటారు శాస్త్రం చెప్తోంది.